గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఒకవేళ పొరపాటున గెలిస్తే క్రెడిట్ ఎవరికి పోతుందో తెలుసు అందరికీ. ఒకవేళ పొరపాటున ఏదైనా ఓడితే ఎవరు క్రెడిట్ తీసుకుంటారు? ఎవరు ఓడితే? బీఆర్ఎస్ ఓడితే ఓటమి ప్రసక్తే లేదు. ఇన్ కేస్ అని మీరు అనుకుంటారు. హైపోథికేషన్ మీరు అనుకున్న కేసు నేను ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ హిల్స్ గెలిస్తే రేవంత్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, లేదు పోతే ఆయన పదవి పోతుంది అంటున్నారు. సో అలా బీఆర్ఎస్లో చెప్పుకోవస్తే ఎవరిని చెప్పుకోవాలి? అట్లా మా అగ్రనాయకుడి నుండి, మా కేటీఆర్ గారి నుండి, మా హరీష్ రావు గారి నుండి, అక్కడ పనిచేస్తున్నటువంటి టీంతో సహా కార్యకర్త స్థాయి వరకు మేమంతా టీం వర్క్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కేటీఆర్, హరీష్ రావు ప్లస్ ఇతర నాయకులు కూడా ఎంత మిలిటెన్స్తో కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా క్రెడిట్ పార్టీది, నాయకుడిది, పనిచేస్తున్నటువంటి పెద్దలు. సార్, మాగంటి ఫ్యామిలీలో నిన్న వాళ్ళ మొదటి భార్య వాళ్ళ అమ్మ నిన్న వచ్చి కంప్లైంట్ చేశారు. అసలు ఆమెకి ఎలా సెలెక్ట్ చేశారు? అది వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడాను. అది వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అల్టిమేట్గా ఇది ఎలక్షన్, వాళ్ళు నామినేషన్ వేసిండ్రు, అది అప్రూవ్ అయింది, ఎలక్షన్ కోర్టులాడుతున్నాం. కుటుంబ విషయాలు ఏదన్నా ఉంటే వాళ్ళు కోర్టులలో ఇతరతర పెద్దల సమక్షంలో తెలుసుకోవాలి. అటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలకు నేను మాట్లాడాను. సార్, ఈ జూబ్లీ హిల్స్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చెప్పొచ్చా? అది అందరనేటువంటి మాట. నేనంటున్నా బీజేపీ రోల్ ఏంటి దీంట్లో? అంటే బీజేపీ ప్రభావం ఎంత ఉండబోతుంది? బీజేపీ ప్రభావం ఎంత ఉండదు అనేది ఓటరు తెలుస్తాడు. అయితే ఒక రాజకీయ పార్టీగా, దేశంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా ఏ పార్టీ కానీ ఎన్నికల బరిలో దిగిన తర్వాత తమ సర్వశక్తులను ఒడ్డి పోరాడుతుంది. ఇది ఒక భాగం. కానీ గెలుపు ఎప్పుడు ఒక పార్టీదే ఉంటుంది. ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు ఎవరు అనేది కూడా కొంత క్లారిటీ ఉంటుంది. ఈరోజు జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే గెలుస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సార్, ఎంఐఎం సపోర్ట్ చేసింది కాంగ్రెస్కు. అక్కడ అభ్యర్థి లోకల్ చాలా కాలం నుంచి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. సో ఈమె లేడీ మీ పార్టీ 1, 2 అక్కడ ఏంటంటే మంత్రులు, సీఎం, మొత్తం అధికార వ్యవస్థ అంతా అక్కడ మోహరించింది. ఎంఐఎం ముస్లిం ఏదైతే 33% ఓట్ బ్యాంక్ ఉన్న ముస్లింలు ఉన్నారు, అక్కడ ఎంఐఎం ఓపెన్గా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, కమ్యూనిస్టు సిపిఐ కూడా సపోర్ట్ చేశాయి. ఇన్ని శక్తుల మధ్య గెలుస్తారనే ఎట్లా ఆశాభావం? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, ఓట్లేసేది వీళ్ళ, వాళ్ళ ప్రభావం ఉండదు. ప్రజలు ఎవరి ప్రభావం ఉండదు. ఓకే, కొన్ని సందర్భాల్లో కొంత మేరకు పనిచేస్తాయి తప్ప కాస్త రెండు పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య దగ్గరి పోలికలు, ఇదైనా పర్లేదు అదైనా పర్లేదు అన్నప్పుడు మనలాంటి వాళ్ళది, మీలాంటి వాళ్ళది, ఇటువంటి పెద్దలది ప్రభావం ఏమైనా ఉంటుంది తప్ప చాలా స్పష్టంగా అసలు చేసుకున్నటువంటి శాపమా పాపమా ఈ కాంగ్రెస్ పార్టీని మూయడం అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి తరుణంలో ఇవేవి వీటికి అతీతంగా మీకు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇండియన్ డెమోక్రసీకి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, నేను చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని, నేను ఒక 40 ఏళ్ళుగా చూస్తున్నా. ఇదే ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టింది చాలా సంవత్సరం, ఇదే ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టింది, ఇదే ప్రజలు బీఆర్ఎస్ కట్టింది. ఒకటే 1-2 ఇయర్స్ డిఫరెన్స్తోని వాళ్ళ దాకా తిరుగులేని అధికారం ఇచ్చినటువంటి ప్రజలు మళ్ళీ రివర్స్ మనం మ్యాండేట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా అన్ని. కారణం వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళు ద్రోహం చేసింలా మంచి చేసింలా అనేది వాళ్ళ మనసులలో సెటిల్డ్ ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజన్ అన్నప్పుడు ప్రభావం చూపించవచ్చు, కానీ సెటిల్డ్ ఒపీనియన్ అన్నప్పుడు ఎవరి ప్రభావం ఉండదు. ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో, జూబ్లీ హిల్స్లో ఓటరు మహాశయులందరి మనోపలకాల మీద ఎవరిని వదిలించుకోవాలి, ఎవరిని గెలిపించుకోవాలి అనేటువంటి స్పష్టత వచ్చిందనేది నా భావన. వెనుకబడిన ఒక జిల్లా నుంచి సిరికొండ మధుసూదనాచారి ఈ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో సాధన ఉంటుంది, ఎంతో త్యాగం ఉంటుంది, ఎంతో పట్టుదల ఉంటుంది, ఎంతో బాధలు ఉంటాయి, ఎంతో కన్నీరు ఉంటుంది కనిపించింది పైకి. సో
మీ చైల్డ్హుడ్లో మీరు ఊహించారా నేను ఒక పొలిటీషియన్ అయిదా అని? అయితే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి ఫస్ట్. మా నాయన పేరు సిరికొండ వెంకట నరసయ్య చారి, మా అమ్మ పేరు వెంకటలక్ష్మి. మా నాయనగారు బంగారు పనిచేసే ఊళ్ళల్లో హౌసులోళ్ళు అంటారు. అంటే మీ ఊర్లోనే బంగారు పని చేసేవాళ్ళ లేకపోతే షాపా? పని వర్కర్. ముందు తను ఆ వృత్తి ఆభరణాలు చేసేటువంటి వృత్తిలో ఉండేవాడు. మాకు చాలా పెద్ద కుటుంబం. మేము అంటే 8 మంది. నాకు 3 అక్కలు, 3 తమ్ముళ్ళు, ఒక చెల్లె, నేను 4వ వాడిని. చిన్నప్పటి నుండి కూడా మా నాయన కష్టం, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి మనిషి. ఆయన ఒకటి ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు. ఏ పనైనా కాన్ఫిడెన్స్ తో చేసేది, రిజల్ట్ తీసుకుంటాడు. లేకపోతే ఒక స్వర్ణకారుడైంది, అందులో పుట్టిన 4వ సంతానమైన నేను ఈ స్థాయికి రావలేదు. 8 మందిని చదివించారు. నా విద్యాభ్యాసం చాలా గమ్మత్తుగా, ఫస్ట్ నర్సక్కపల్లె మా సొంతూరులో, తర్వాత నడికూడ, తర్వాత హుస్నాబాద్, తర్వాత హుజరాబాద్, తర్వాత పరకాల, తర్వాత వరంగల్, తర్వాత హైదరాబాద్. హైదరాబాద్లో కూడా 2 చోట్ల. నాకు ఎంఏ ఇంగ్లీష్ ముందు నిజాం కాలేజీలో వచ్చింది. ఒక 2-3 మాసాలు చదువుకున్న తర్వాత మళ్ళీ కాకతీయ యూనివర్సిటీలో కూడా సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయాను. తర్వాత పొలిటికల్ ఎన్ఐపి, నేను ఇక్కడ IRPM, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ అని ప్రొడక్టివిటీ కౌన్సిల్, ఆ రకంగా చదువుకున్నా. అయితే మా నాన్నగారు చదువును బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఆయన ఎంతవరకు చదివినాడు? ఆయన చదువుకోలేదు, ఆయన స్కూల్కి పోయి చదువుకోలేదు. కానీ వాళ్ళ చిన్నతనంలో పేదరికం వల్ల వాళ్ళ మేనమావ దగ్గర 6వ ఏట నుంచి 15వ ఏట వరకు వాళ్ళ మేనమావ దగ్గర ఉండి పని నేర్చుకోవడం. ఆ మేనమావే కొంత చదువు, ఆయనకు మంచిగా చదవడం రాయడం, ఎవరు ఏ రకంగా రాసినా చదవగలుగుతాడు, మంచిగా రాయగలుగుతాడు. చాలా మంచి చక్కటి రైటింగ్ బాగుంది. మా తమ్ముళ్ళందరినీ కూడా 5గురిని ఏకకాలంలో హైదరాబాద్లో 1980 నుంచి 82 మధ్య ఒకే సమయంలో 5గురం హైదరాబాద్లో చదువుతుంది. నేను పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్నా. మా ఒక తమ్ముడు ఉస్మానియాలో ఉన్నాడు, 3వ తమ్ముడు ఉస్మానియాలో ఉన్నాడు. మా చెల్లె హోమ్ సైన్స్, ఇక్కడ లక్డీ కపూర్లో హోమ్ సైన్స్ సెక్రటేరియట్ పక్కపడి టెలిఫోన్ భవన్ పక్కపడి హోమ్ సైన్స్ కాలేజీలో ఉంటే ఆమె హోమ్ సైన్స్ చేస్తూ ఉండే. చిన్నవాడు ఆ రోజులలో బడి చౌడిలో చైతన్య జూనియర్ కాలేజ్ అని ఒకటి పాత ఉన్నది, మీకు ఎవరికి ఐడియా లేదు, ఆ కాలేజీలో చదువుకుంది. అంటే చదువు మీద ఆయనకు శ్రద్ధ ఎక్కువ, బాగా చదివించిండు. మీరు చదువుకున్నారు కానీ జనరల్గా తల్లిదండ్రులు ఏమనుకుంటే నా కొడుకు ఏదో మంచి ఉద్యోగం చేయాలా, గవర్నమెంట్ జాబ్ చేయాలా, లేకపోతే ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, లేకపోతే కలెక్టర్ కావాలా అనుకుంటారు. సో అట్లా మీ ఫాదర్ కూడా మేము ఏదైనా ఒక కళ అని ఉంటాడు. ఏం కళ అంటే మీరు ఏం కావాలనుకున్నాడు మీ ఫాదర్? అంటే ఆయనకు చాలా చాలా క్రమశిక్షణ కలిగిన మనసు, కష్టం చేయడం, మంచిగా మంచి భోజన ప్రియుడు. నా పిల్లలు, నేను, నా కుటుంబం బాగుండాలి. ఆయన ఒకరిని ఆశించడం కానీ ఒకరికి ఇవ్వడం కానీ ఈ 2 కూడా తెలియదు. కష్టపడాలి, మన కుటుంబం వరకు మన గౌరవంగా ఉండాలి. ఇతరత్ర వ్యాపకాలు కూడా ఉండేటివి కాదు. అయితే మా ఊరు నర్సక్కపల్లి చాలా రాజకీయపరమైనటువంటి చైతన్యం బ్రహ్మాండంగా ఉన్నటువంటి విలేజ్. అంటే ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం దేశంలో ఇక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో మా సొంత గ్రామం వచ్చి ఆ రోజులలో కరీంనగర్ జిల్లా, అప్పుడు అది ఎలగందల జిల్లా అనేవాళ్ళు. దాంట్లో అంతర్భాగం మా గ్రామం. ఈ రోజున వరంగల్ గతంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి సత్యాగ్రహి మా ఊరతను. ఓహో, శివరావు చంద్రరావు అనేటువంటి మహానుభావుడు. ఆయన మొదలు అప్పుడు గాంధీ గారి పిలుపు మేరకు సత్యాగ్రహం చేసిండు అని అంటే అంత చైతన్యం ఉంది. మా ఊళ్ళో నాకు తెలిసి ఒక 20-30 మంది స్వాతంత్ర సమరయోధులు, పెన్షనర్స్. అటువంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం కాబట్టి క్లోజ్గా రాజకీయాలను గమనించేటువంటి అవకాశం చిన్నప్పటి నుండి నాకు ఉండే. రెండవది, కారణాలు ఏమైనా కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి రోజులలోనే యువకులు నాతో ఉండేది. ఓకే, ఊళ్ళో 4, 5, 10 మంది. ఇప్పుడు మా దగ్గర నా తర్వాత 3 లీడర్లుగా ఎదిగారు. ఒక ఆయన కిషన్ రావు అని కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగారు.
ఒక ఆయన నాగూర్ల వెంకటేశ్వర్లు అని కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి, ఇంకొకరు పాడి ప్రతాప్ రెడ్డి అని ఆయన భార్య జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వీళ్ళంతా కూడా నాతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, అంటే రాజకీయ చైతన్యం ఉన్నది. వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి నాతో కలిసి పనిచేసిన వాళ్ళు. ఆ రకంగా మొదటి నుంచి నేను యూత్తో కలిసి మెలిసి ఉన్నా కాబట్టి, మా గ్రామంలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ ప్రభావం నా మీద పడ్డది. అయితే మా ఫాదర్ మాత్రమే దీనికి వ్యతిరేకం. మిగతా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఒకప్పుడు గొప్పగా బతికి చివరికి మా నాయన మంచి స్థితికి చేరే టైంకి వాళ్ళకన్నా మేము మెరుగైనాం. రాజకీయాల్లో ఉండడం వల్ల రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాల కంటే మీరు మెరుగయ్యారు. మా ఫాదరు మెరుగైంది కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు కష్టం చేసిన. అయితే ఆయనకు 2 భయాలు ఉండే. ఒకటి, వాళ్ళు ఉన్న ఒకటి ఆర్థికంగా ఉన్నవాళ్ళు, కులపరంగా కూడా పెద్ద కులాల వాళ్ళే రాణించినప్పుడు అంతంత మాత్రమైనటువంటి మనం రాణించడం కష్టం కాబట్టి ఈ ఇంట్లో రాజకీయానికి అవకాశం లేదు, ఉండకూడదు అని ఆయన భీష్మించేటోడు. చిన్నప్పుడు మీరు మార్కులు తక్కువ వస్తే కొట్టేవాడని విన్నారు? కొట్టడం కాదు, కానీ ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు పని చేసుకుంటూ మా అందరినీ ఆయన ముందు కూర్చొని చదువుకోవాలి. ఓహో, 2 to 3 hours ఎవ్రీ డే ఆయన కళ్ళ ముందు మేము 4 కానీ 5 కానీ, అప్పట్లో చిన్న చిమ్నీలు ఉండేటివి, దీపం. అయితే మాకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫాదర్ స్వర్ణకారుడు కాబట్టి ఊతా అంటాడు, వెలుగు వస్తా ఉంటాడు. ఈ బంగారు పని చేస్తే ఊతాడు కాబట్టి ఫ్లేమ్ వస్తూ ఉంటుంది. అది ఇది కలిసి కొంచెం వెలుతురు ఎక్కువ ఉండేది. మేము గ్యారంటీగా ఈవినింగ్ 5:30 to 8 వరకు ఆయన కళ్ళ ముందు చదువుకోవాల్సిందే, రాసుకోవాల్సిందే. ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకున్నా, ఇంకో రకంగా ఉన్నా కూడా గొట్టము అంటే మా దగ్గర ఊదేది ఉంటే అది ఇచ్చేది, అంటే భయపెట్టించేదాకా రాపోయేది. మేము కూడా సిన్సియర్గా, మాకున్న పరిస్థితి ఏంటంటే ఆయన రోజు చూసేది. ఏ రోజు చూడు మా కోసం ఆయన పడుతున్నటువంటి తపన, బాధ కళ్ళ ముందు కనబడేది కాబట్టి కలిగింది పైకి ఎదగాలని. అట్లా. కానీ మీకు క్లాస్ లో ఫస్ట్ వస్తే రింగులు కూడా ఇచ్చేవాడని కూడా అంటారు. రింగులు ఇచ్చాడు మాకు. మా ఫాదర్ ఏం చేసిందంటే, మా ఇంటికి ఉన్నటువంటి ఆయన ఆచారం, ప్రతి కొడుకు మెడలో ఒక బంగారు గొలుసు, వేలికి ఒక ఉంగరం ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మా సిస్టర్స్కి ఇచ్చాడు, మాకు అందరికి కూడా. ఎప్పుడన్నా నా పరిస్థితి వేరు, రాజకీయాల్లో దొరుకుతుంటూ ఎప్పుడన్నా అనుకోకుండా హైదరాబాద్కి వచ్చినప్పుడు డబ్బులు జరుపుకుంటే ఆ రింగ్ అమ్మితే మళ్ళీ ఇంటికి పోయినాక ఓపెన్ చేసి మళ్ళీ ఒకటి ఇచ్చాడు. ఓకే, అట్లా ఎన్ని రింగులు అమ్ముకుంటారు? చాలానే అమ్ముకుంటారా?